హాయ్, ఈరోజు క్రాబ్స్ ఫ్రై అండి. మామూలుగా అయితే పుల్లగూర చేస్తారు, కొంచెం పుల్ల బెల్లం వేసి. నేను ఈరోజు కొంచెం స్పెషల్గా చేద్దామని నేను క్రాబ్స్ ఫ్రై చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ క్రాబ్స్ నేను ఒక ½ కేజీ తీసుకున్నా. దానికి ఉల్లిపాయలు ఒక 3 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మసాలా ఒక టమాటో, అల్లం వెల్లుల్లి, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర ½ టేబుల్ స్పూన్, ఇంకా గరం మసాలా, హోల్ గరం మసాలా. ఇవంతా మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట, టమాటా పెద్ద కలిపి. ఇంకా తాలింపుకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్ మనకు తెలిసిందే. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకుందాం. టమాటో, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాను ప్యాన్లో. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కాస్త ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, ఎందుకంటే మనం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి, అప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతాయి. క్రాబ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి, అప్పుడు ఫ్రై అవుతాయి, అప్పుడు మాడిపోతుంది అనమాట. అందుకే ఎక్కువ ఫ్రై చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. పసుపు, ఉప్పు, కారం వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలి. మసాలా ఫ్రై చేసుకుందాం. ఇలా మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని మసాలా నూనె తేరేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, కొంచెం ఆయిల్ తేలుకుంది కదా, ఈ టైంలో మనం క్రాబ్స్ వేసుకుందాం. క్రాబ్స్ ముందే నేను పసుపు, ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నాను. అది వేసుకుంటే ఇప్పుడు సరిపోతుంది. మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. క్రాబ్స్ వేసాక 2 పక్కల ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయింది. అన్నంతా ట్రై చేయండి. ఉట్టిగా కూడా చాలా బాగుంటుంది అనుకుంటా, ప్లెయిన్గా తిన్నా కూడా. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.